వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ క్రేజ్. దిస్ ఈస్ పుషి. ఇంకో 2 రోజుల్లో అయితే టాక్సిక్ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ మూవీలో ఉన్న మైక్రో డీటెయిల్స్ గురించి అయితే ఒక లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నా. కాకపోతే వ్యూస్ మరీ తక్కువ వస్తున్నాయి కాబట్టి ఆ వీడియోని పార్ట్గా అయితే డివైడ్ చేసి 5 పార్ట్స్గా అయితే అప్లోడ్ చేస్తా. ఇవాళ 3 పార్ట్లు, రేపు 2 పార్ట్లు అయితే అప్లోడ్ చేస్తాను. ప్రతి వీడియో 3 మినిట్స్ దాకా అయితే లెంత్ ఉంటుంది. అందులో 3 మినిట్స్ వరకు అయితే మూవీ ట్రైలర్ రిలేటెడ్, మిగిలింది మన సబ్స్క్రిప్షన్కి రిలేటెడ్ అయితే ఉంటుంది. సో అన్నిటికంటే ముందుగా ట్రైలర్లో వచ్చే ఫస్ట్ షాట్ అయితే ఈ రైన్ షాట్. ఇక్కడ రాయ మరియు టికెట్ ఇద్దరు ఉంటారు. ఈ చిన్న పిల్లడు టికెట్ అని అయితే నేను అనుకుంటున్నా. ఇదైతే ట్రైలర్ ఫైనల్ డీకోడ్ వీడియో వచ్చేలోపు అయితే దీన్ని డీకోడ్ చేసి చెప్తాను. సో రెయిన్ షాట్లో రాయ టికెట్ వైపు గన్ చూపెట్టి షూట్ చేయగానే నెక్స్ట్ అయితే ఓ 4-5 షాట్స్ దాకా అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ షాట్స్ అయితే ఉంటాయి. అందులో అయితే ఫస్ట్ షాట్ వచ్చేసి ఎవరి చేతికో సంఖ్యలు వేశారు. నేనైతే ఇది కియారా అద్వానీ అని అనుకుంటున్నా, నడియా అని అనుకుంటున్నా. ఎందుకంటే కాళ్ళు అలాగే ఆ చేతులని చూస్తుంటే అలానే అనిపించింది. షాట్లో అయితే ఇక్కడ ఒక చిన్న పిల్లడు చేతిలో ఒక బొమ్మని అయితే పట్టుకున్నాడు, జోకర్ బొమ్మని. ఇది ట్రైలర్లో ఇంకో షాట్లో కూడా చూపెట్టారు, అప్పుడు చెప్తా ఈ బొమ్మ గురించి. ఈ బొమ్మ పట్టుకున్నది అయితే టికెటే, అదైతే నేను అలా అనుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ బాంబ్స్ కిందకి పడిపోతున్నాయి చూడండి. నెక్స్ట్ సీన్లో అయితే బాంబ్ది గ్రానైట్ పిన్ అయితే పీకేశారు. సో నెక్స్ట్ వచ్చేసి ఎలిజబెత్ రోల్ చేస్తున్న హుమా ఖురేషి గారిని అయితే చూపిస్తారు. ఈ వీడిని అయితే ఈ ట్రైలర్లో నియర్లీ 5 to 6 షార్ట్స్ అయితే పెట్టారు, కానీ అన్ని షార్ట్స్ కూడా ఈ ఒక్క సీన్లోనిదే. చూస్తుంటే ఈ సీన్ ఈ మూవీలోనే కొంచెం హైలైట్ అయ్యేలా ఉంది. ఇక్కడ చూస్తుంటే ఎలిజబెత్ ఎవరినో షూట్ చేస్తుంది, అదైతే మనం చూడొచ్చు. నెక్స్ట్ షాట్లో అయితే జైంట్ వీల్ని కాల్ చేసే సీన్ అయితే వస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే జైంట్ వీల్ మొత్తం కాల్ చేసాక ఇక్కడ మనం చూసుకుంటే సేమ్ మాన్స్టర్ మైండ్ వాళ్ళ బ్యానర్ దీనిలానే కనిపిస్తుంది. మీరు గమనించవచ్చు. ఇదైతే చూడండి, 2 ఇంచుమించు సేమ్ కొంచెం అలానే ఉంటాయి. నెక్స్ట్ షాట్లో అయితే టికెట్ ఇక్కడ జోకర్ గెటప్ అయితే వేసుకున్నాడు. ఐ థింక్ కంబీల్ వెనుక నించున్నాడు. అలాగే కియారా అద్వానీ నడియా ఇక్కడ డైలాగ్ అయితే చెప్తుంది. ఆ డైలాగ్ ఏంటంటే ఫేస్కి వేసుకున్న మాస్క్తో ముఖం వెనుక ఉన్న దుఃఖాన్ని అయితే దాపెట్టచ్చు, కానీ ఫేట్ని ఎవరు దాపెట్టలేరు అని అయితే డైలాగ్ ఒకటి చెప్పింది. సీన్లో టికెట్ వాళ్ళమ్మ ముందరు నేను నిన్ను వదిలి వెళ్ళనమ్మా అని చెప్పగానే తను నా ముఖం చూడ్డానికి ఇష్టం లేదు అని గట్టిగా అరుస్తుంది నడియా. షాట్లో ఇక్కడ రాయా వాళ్ళ నాన్నని ఒక ఆమె అయితే చంపేస్తుంది. ఆమె ఇక్కడ చూడొచ్చు. ఇతను రాయా వాళ్ళ నాన్న అని ఎలా చెప్తున్నా అంటే అది తర్వాత వచ్చే సీన్స్లో అయితే చెప్తాను, గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని అయితే. ఈ ఉంగరాన్ని అలాగే ఈ చైన్ అయితే గుర్తుపెట్టుకోండి, ఇది తర్వాత వచ్చే సీన్స్లో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఐ థింక్ ఈమె రాయా వాళ్ళ నాన్నని చంపేసిందని అనుకుంటున్నా, ఆరు చంపడానికి హెల్ప్ చేసింది. మేబీ దానికి ఆమెకి డబ్బులు కూడా ఇచ్చిండారేమో. దవ్వగానే రాయా చిన్నప్పటి రాయాతో పాటు ఇక్కడ మనం నయనతార క్యారెక్టర్ చేసిన గంగాని కూడా చూడొచ్చు. గంగా చిన్నప్పటి క్యారెక్టర్స్. ఇందాక చంపేసింది రాయా వాళ్ళ నాన్నని అన్న కదా, అది ఎలా చెప్తున్నా అంటే ఈ సీన్లో గంగా డైలాగ్ అయితే చెప్తుంది. ఏంటిది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. రాయా వాళ్ళ నాన్న అనేది నేను ఎలా కనిపెట్టాను అనేది తెలుసుకోవాలంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సైనింగ్ ఆఫ్ సినిమాటిక్ క్రేజ్.